అన్యాయం చేయొద్దు. గ్రూప్ 1 ర్యాంకర్స్ తల్లిదండ్రుల కంటతడి. కష్టపడి జాబ్ సంపాదిస్తే 3 కోట్లకు కొన్నారని ఆరోపణలు చేయడం ఏంటి? దాంట్లో ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా మాకు తెలియదు. మా పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దు. నా నోటికాడి కూడు లాక్కోవద్దు అంటున్నారు. కష్టపడి చదివి ర్యాంకులు సాధించిన తమ పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దని గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఒక్కో పోస్టు 3 కోట్లకు కొన్నారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తుండటంతో తమ పిల్లలతో పాటు తాము తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి కూలీనాలి పనులు చేసుకొని పిల్లలను చదివించిన వీటి చివరికి నోటి కాడికి వచ్చిన బుక్కను ఎత్తగొడుతున్నారు. అసలు 3 కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా మాకు తెలియదు. పోస్టులు కొన్నామంటూ ఆరోపణలు చేస్తున్న వారు నిరూపించాలి. వాళ్ళు నిరూపిస్తే మేము చావడానికైనా సిద్ధమని తెలిపారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గ్రూప్ 1 ర్యాంకర్ల పేరెంట్స్ మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇటీవల గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ షీట్ రివాల్యుయేషన్ చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వగా రాష్ట్రంలో వివిధ పార్టీలు రాజకీయ ఆరోపణలు గుప్పించాయి. రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవద్దు. ఎన్నికల్లో 4 అభ్యర్థులు నిలబడితే ఒక్కో అభ్యర్థి గెలిచినప్పుడు మళ్ళీ ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారా? రాజకీయ నాయకులు దయచేసి ఆలోచించాలి. మా పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. 10 మంది పరీక్ష రాస్తే 2కే వస్తుంది. మేం కోరుకునేది ఒకటే, మాకు న్యాయం కావాలి. అన్యాయంగా ర్యాంకులు రావు. కష్టపడి చదువుకుంటూనే వస్తాయి. మళ్ళీ పరీక్షలు రాయించడం వల్ల అయ్యే ఖర్చులను ఎవరు భరించాలి? మా పిల్లలు ఎప్పటికీ అశోక్ నగర్లోనే ఉండిపోవాలన్నా? వాళ్ళ వయసు పెరిగిపోతే సర్వీస్ గడువు కూడా తగ్గిపోతుంది. ఇక్కడ 3 కోట్ల స్కామ్ అంటున్నారు, వారు నిరూపించాలి అంటున్నారు. తల్లి మరి కేటీఆర్ జర వాళ్ళకి సమాధానం చెప్పాలి. అసలు మా పిల్లలు కూలీనాలు చేసుకొని మేము చదివించుకుంటే మీరు 3 కోట్లకు ఉద్యోగాన్ని అమ్ముకుంటా అంటున్నారు కదా. మరి అమ్ముకున్నోడెవడు, కొన్నోడెవడు? ఆ ఆధారాలతో పాటు బయట పెట్టు. కదా నోటి మాట మీరు అంటేది హైకోర్టు ఆర్డర్ ఇచ్చే ఇప్పుడు ఆ తల్లిదండ్రులు అందరు కన్నీరు మున్నీరు కాబట్టే కష్టపడి చదువుకున్నోడి మీద కూడా అభాండం వేస్తారు. ఇప్పుడు మీరు వాడు ఏం కావాలి? ఇప్పుడు చెప్పు, దానికి ఆన్సర్ చెప్పు. స్పెషల్గా 3 కోట్ల కథ ఏందో చెప్పు. ఇప్పుడు చెప్పాలి. ఏడికెళ్ళి తెచ్చినారు 3 కోట్లు?